ఈస్టర్ రోజున వరుస బాంబు దాడులతో శ్రీలంక దద్దరిల్లింది. ఈస్టర్ను పురస్కరించుకుని చర్చిల్లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో దుండగులు బాంబు దాడులతో రెచ్చిపోయారు. 3 చర్చిలపై దాడులకు తెగబడ్డారు. నగరంలోని 3 5 స్టార్ హోటళ్లపైన బాంబులు విసిరారు. ఈ వరుస దాడుల్లో 49 మంది మృతి చెందారు. దాదాపు 500 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. బాంబు పేలుళ్ల కారణంగా కొలంబో కోచ్ చికాగోలోని సెయింట్ ఆంథోనీ చర్చ్, కతువాపితియాలోని సెయింట్ సెబాస్టియన్ చర్చ్ పైకప్పులు ఊడిపడ్డాయి. జనం కూర్చునే బల్లలు కకావికలమయ్యాయి. ఒక్కసారిగా జరిగిన దుర్ఘటనలతో కొలంబోలో భయానక వాతావరణం ఏర్పడింది. చనిపోయిన వారి బంధువులు, క్షతగాత్రుల రోదనలతో పెను విషాదం అలుముకుంది. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు పేలుళ్ల వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈస్టర్ రోజున వరుస బాంబు దాడులతో శ్రీలంక దద్దరిల్లింది. ఈస్టర్ను పురస్కరించుకుని చర్చిల్లో ప్రార్థన జరుగుతున్న సమయంలో దుండగులు బాంబు దాడులతో రెచ్చిపోయారు. 3 చర్చిలపై దాడులకు తెగబడ్డారు. అలాగే నగరంలోని 3 5 స్టార్ హోటళ్లపైన బాంబులు విసిరారు. ఈ వరుస దాడుల్లో 49 మంది మృతి చెందారు. శక్తివంతమైన బాంబు పేలుళ్ల ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ దుర్ఘటనల్లో దాదాపు 500 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. ఒక్కసారిగా జరిగిన దుర్ఘటనలతో కొలంబోలో భయానక వాతావరణం ఏర్పడింది. చనిపోయిన వారి బంధువులు, క్షతగాత్రుల రోదనలతో పెను విషాదం అలుముకుంది. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు పేలుళ్ల వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాంబు పేలుళ్ల కారణంగా కొలంబో కోచ్ చికాగోలోని సెయింట్ ఆంథోనీ చర్చ్, నెగోబాలోని కతువాపితియాలోని సెయింట్ సెబాస్టియన్ చర్చ్, బట్టికాలోవా ప్రాంతంలోని మరో చర్చ్ పైకప్పులు నేలకూలాయి. జనం కూర్చునే బల్లలు కకావికలమయ్యాయి. శాంగ్రిల్లా, కింగ్స్బరీ హోటళ్ల వద్ద కూడా బాంబులు పేలినట్లు అధికారులు తెలిపారు. శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారు. పరిస్థితిపై కొలంబోలోని భారత హైకమిషనర్తో మాట్లాడారు. అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. పేలుళ్ల వివరాలను హైకమిషనర్ సుష్మా స్వరాజ్కు వివరించారు. బాంబు పేలుళ్లలో ప్రజలు మరణించడం పట్ల సుష్మా ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమాయక ప్రజలను ముష్కర మూకలు లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆగ్రహం వెలిబుచ్చారు. ఈస్టర్ రోజున వరుస బాంబు దాడులతో శ్రీలంక దద్దరిల్లింది. ఈస్టర్ను పురస్కరించుకుని చర్చిల్లో ప్రార్థన జరుగుతున్న సమయంలో దుండగులు బాంబు దాడులతో రెచ్చిపోయారు. 3 చర్చిలపై దాడులకు తెగబడ్డారు. అలాగే నగరంలోని 3 5 స్టార్ హోటళ్లపైన బాంబులు విసిరారు. ఈ వరుస దాడుల్లో 49 మంది మృతి చెందారు. శక్తివంతమైన బాంబు పేలుళ్ల ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ దుర్ఘటనల్లో దాదాపు 500 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. ఒక్కసారిగా జరిగిన దుర్ఘటనలతో కొలంబోలో భయానక వాతావరణం ఏర్పడింది. చనిపోయిన వారి బంధువులు, క్షతగాత్రుల రోదనలతో పెను విషాదం అలుముకుంది. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు పేలుళ్ల వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.